తెలుగు నటి జయలలిత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన నటనతో మాత్రమే కాదు, ఈమె ఒక డాన్సర్ కూడా. శృంగార హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తూ ఉంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమ్మమ్మ.com అనే ధారావాహికలో కూడా నటించింది. సినిమా లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలో ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే ఆమె జీవితానికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త టార్చర్ చేస్తుంటే అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో కీలక విషయాలను బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ నటుడు శరత్ బాబును తాను ప్రేమించానని నటి జయలలిత అన్నారు. ఇద్దరం కలిసి బిడ్డను కనాలనుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన్ను నేను బావా అని పిలిచేదాన్ని, కలిసి ఎన్నో యాత్రలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చెప్తున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం, బిడ్డను కనాలనుకున్నాం అని ఇండస్ట్రీ వాళ్ళే ఆపేశారు. అయితే నాకన్నీ ఆయనే అని చాలా డీప్ గా వెళ్ళాము. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా జీవితం ఆయనకి అంకితం అని ఆమె అన్నారు. చాలా మంది మగాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక డైరెక్టర్ నేను వెళ్ళినందుకు సినిమాలోంచి తీసేశాడు. ఇలా ఒక్కరు కాదు, చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక మలయాళ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెప్పాలని తీసుకెళ్లాడు. అక్కడ నన్ను రేప్ చేశాడు. అలా నేను అనేక సార్లు లొంగిపోయాను అని ఆమె కన్నీళ్లు తెప్పించే విషయాలను బయటపెట్టింది. ఇక సినిమాలో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఆమె ఇటీవల బుల్లితెరపై ధారావాహికలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపైనే కాన్సన్ట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సుమారు 650కి పైగా సినిమాలు చేసిన జయలలిత ప్రస్తుతం టీవీ సీరియల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో తెగ వైరల్ అవుతోంది.